హలో ఫ్రెండ్స్, నేను మీ బోధిధర్మ. అదేంటి పేరు మార్చుకుని అనుకుంటారా? పేరు మనది ఇప్పుడు బోధిధర్మ అని పెట్టుకున్నాం. ఎందుకంటే బోధిధర్మ చేసిన పనులు నాకు చాలా బాగా నచ్చాయి. ఆయన యుద్ధ విద్యలు, మెడిటేషన్, క్రమశిక్షణ, ముఖ్యంగా షోలిన్ కుంఫు మరి పెట్టింది ఆయననే. అట్లాగే వైద్యం కూడా చాలా బాగా చేసేవాళ్ళు. సో అక్కడ నా మెతకగా ఉన్నటువంటి చైనీయులను వాళ్ళు యుద్ధ విద్యల్లో ఆరితేరేటట్టు చేసిన ఆ మహానుభావుడి పేరు నేను పెట్టుకున్నాను. సో వేళ్ళు కూడా వెళ్ళతో వాళ్ళు చెట్ల ఇంట్లో పొడుస్తూ ఉంటారు. సో ఏళ్ళు కూడా గట్టి అయిపోతాయి. అసలు వాళ్ళు హెడ్ కూడా రాయిలాగా అయిపోతుంది. సో ఆ చిన్న చిన్న పిల్లలతో అద్భుతంగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. సో షోలిన్ కుంఫు ద టాప్ 1 ప్రపంచంలో. సో మీరందరూ నేర్చుకోవాలని చెప్పి ఆ పేరు పెట్టుకున్నా. మళ్ళీ గుర్తు చేస్తుంటాను మీకు. ఓకే, ఇక చూద్దాం. ఇది మీ వెనుకున్న అక్కలే నమ్మొద్దు, కేటీఆర్కు సీఎం రేవంత్ సూచన. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని పాపం సబిత ఏడుస్తూ ఉంది. సో సబిత గారు మొన్న చెప్పింది నేను మెచ్చుకున్నాను. అదేంటంటే ఓల్డ్ సిటీలో ఒకే రోజులో 3 చనిపోయారు. ఒకతను తనని చంపేశారు. చాలా దారుణంగా ఇలాంటి వార్తలు వచ్చినాయి అన్నమాట. అవి సరిగ్గా గుర్తులేవు. అయితే దానికి ఇతను ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఇక ఎలా అన్నాడు, అక్కలే నమ్మొద్దు, అక్క చేసిన తప్పేంటో చెప్తున్నాడు తమ్ముడు. మరీనా ఏంటంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు అప్పట్లో, ఈమె వెళ్ళిపోయింది. పార్టీ మారినాక మరి అలా చాలా కథలు ఉంటాయి. పార్టీ మారితే వాళ్ళ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవాలి, కానీ వీళ్ళు స్పీకర్ వాళ్ళే ఉంటారు, కోర్టులు ఇన్వాల్వ్ కావు, అలా కంటిన్యూ అవుతుంది. సో దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కావద్దంటే. కానీ ఇప్పుడున్న పార్టీ ఒక అసెంబ్లీలో ఒక చట్టం తేవచ్చు కదా, అలా చేయరు. ఎందుకు చేయరు అంటే ఇప్పుడున్న బీజేపీ వాళ్ళను వీళ్ళు లాక్కోవాలి కదా. సో 1 నెల కంటే పెండింగ్ పెట్టకూడదు అని ఏదైనా వీళ్ళు చట్టం తేవచ్చు. సరే, ఇంకా దాని గురించి నాకు ఐడియా లేదు. ఇప్పుడు చూద్దాం. వీళ్ళు దాని మీద ఫోకస్ ఉండదు, టైంపాస్ చేయడంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అక్కలు నమ్మొద్దు అని ఈయన అనటము. అంటే కాంగ్రెస్లోకి రమ్మని చెప్పిందంట, ఈయన వెళ్ళాడు. ఎక్కడి నుంచి? టీడీపీ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయింది. సో అతను ఫీల్ అయి ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే ఒకరికొకరు బలము. మరి విక్రమార్క కూడా విక్రమార్క అంటున్నారు తనకి ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోయిందంట ఈమె ఆ పార్టీలోకి జంప్ అవడం వల్ల. వీళ్ళకి సపోర్ట్ కనీసం 10% ఏమో ఎమ్మెల్యేలు ఉండాలి. మరి సరే, ఇంకా చూద్దాం. యాక్చువల్గా అసెంబ్లీ ఎలా ఉండాలంటే అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పి వీళ్ళేమన్నా అనాలంటే అనాలి, కానీ ఎవరు ఏమన్నా వెంటనే వాళ్ళ మీద పర్సనల్ అటాక్ చేయడం అనేది చాలా తప్పుడు పని. అది సీఎం రేవంత్ రెడ్డి చేసినా ఇంకెవరు చేసినా. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మనం డిస్కస్ చేయాల్సి ఉంది. కేసీఆర్ ఆమె నమ్ముతాడా నమ్మడా ఇది ఈయనకు అనవసరం. నిజంగా కేసీఆర్కి అలా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా పిలిపించుకునో అతని దగ్గరికి వెళ్ళో మాట్లాడుకోవాలి, అది వేరే విషయం. ఎవరు నమ్మద్దా నమ్మాలా అన్నది. ఈ అసెంబ్లీలో గట్టిగా నవ్వుతూ కామెడీగా వెకిలిగా అవతల వాళ్ళని అనటం వల్ల వాళ్ళు హర్ట్ అయిపోయి వాళ్ళు ధర్నా చేయడం. మరి చూడండి, ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎంకు వ్యతిరేకంగా సీఎం డౌన్, సీఎం దిగిపోవాలి, మహిళలను అవమానపరుస్తున్నారని వీళ్ళు ఎత్తుకున్నారు. నిజానికి ఇలాంటి సైకాలజీ చాలామంది కుటుంబాల్లో కూడా ఉంటుంది. ఉదాహరణకి మరి భార్య భర్తలే అనుకోండి, లేదా అన్నదమ్ములు అనుకోండి, కొన్ని ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒక భర్త అన్నాడు, ఏంటి ఇవాళ అన్నం మాడగొట్టేశావు అంటే వెంటనే, అవును నువ్వు నిన్న చెప్పిన పని ఏమైనా చేసావా? నాకు నిన్న సరుకులు తెమ్మంటే తెచ్చావా? బిల్లు కట్టమంటే కట్టావా? నువ్వు నీ చేత కాదు కానీ నేను చెప్పింది చేయనీకే మరి నీకు చేతన అవుతుందా అంటే ప్రతి దాడి చేస్తున్నారు అన్నమాట. ఇంట్లో వాళ్ళైనా బయటైనా దాడికి ప్రతి దాడి. ఇక్కడ దాడి కాదు, ఆ అమ్మాయి ఏమనాలి, అవునా మాడిపోయింది, అరే నేను చూసుకోలేదండి, సారీ, ఆ విషయంలో నేను ఎక్కడో వేరే అర్జెంట్ పని మీద ఫోకస్ చేసి అన్నాన్ని నేను చూడలేకపోవడం వల్ల మాడిపోయింది, సో ఆ విషయంలో నన్ను క్షమించండి.
అని తనకేమైనా సరుకుల విషయం గుర్తొచ్చినప్పుడు అప్పుడు ఆ విషయం తీయాలి. అంతేగాని దీనికి దానికి ముడిపెట్టి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే గొడవ పెద్దగా అయిపోతుంది. ఈ అసెంబ్లీలో కూడా ఇది అలాంటి గొడవనే. సబితా ఇందరెడ్డి గారు ఆమె ఏం చెప్పారు, ముగ్గురిని మర్డర్ చేశారు ఓల్డ్ సిటీలో అన్నారు. అరే ముగ్గురిని ఎలా చంపారు, ఎందుకు చంపుతున్నారు? ఈయన హోమ్ మినిస్టర్ పదవి కూడా ఈయన కిందే పెట్టుకున్నాడు. మరి సో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? రాత్రిపూట 10-11 తర్వాత షాప్స్ బంద్ చేయమంటే అక్కడ ఎదురు తిరుగుతున్నారు అసదుద్దీన్ వాళ్ళకి. 24 గంటలు వాళ్ళు షాప్స్ ఓపెన్ పెట్టుకుంటారని. సరే మరి పోలీసు వాళ్ళకు ఇన్ఎఫిషియన్సీ వల్లనే మరి ఈ క్రైమ్ పెరుగుతుంది అని ఎవరైనా చెప్పగలం. మరి దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, మర్డర్స్ జరగకుండా ఏం చేస్తున్నాడు, ఒకవేళ జరిగితే ఎలాంటి చట్టాలను తీయగలుగుతున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 3 చట్టాలు చాలా బాగా తెచ్చింది. వాటిల్లో ఓపెన్గా మర్డర్ చేసేవాడు వీడియోలో ఉన్నా అది చెల్లదు అనేది ఉండే ఇంతకుముందు. అంటే చెల్లడానికి ఆస్కారం లేదు, చాలా కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఆడియోను కూడా లెక్కించేవాళ్ళు కాదు. టెక్నాలజీని అసలు వాళ్ళు కోర్టు పరిగణించేది కాదు. ఈ చట్టాల వల్ల వీటిని కూడా సాక్షులుగా పరిగణించడానికి ఆస్కారం వచ్చింది. అలా వీళ్ళు కూడా నేరాలు అరికట్టడం. నేరం ఎంత భయంకరం చూడండి. ఒక కొడుకు తండ్రిని చంపడం ఏంటి, ఆ 3 హత్యలు అంతకుముందు చాలా చాలా అవుతున్నాయండి ఎలక్షన్లు అయిన తర్వాత కూడా. ఈయన దాన్ని వెకిలిగా డివేట్ చేయకుండా ఏం చేయాలి, ప్రతిపక్షాల సలహా కూడా అడగాలి. అప్పుడు అలాంటి ప్రభుత్వాలకు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చెప్పినా నేను కరెక్ట్ అని నేను అనకూడదు. ఎందుకంటే ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఏం చేసినా మెచ్చుకుంటూ ఉంటారు, టీఆర్ఎస్ ఏం చేసినా తప్పంటారు. సో వాళ్ళ మధ్యలో 2% ఎంతో తేడా ఉంది యాక్చువల్గా. అయినా ఇప్పుడు చాలామంది గెలిచిన పార్టీ వెనుక పోతారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల నుంచి అందరూ కూడా కాంగ్రెస్లోకి దూకేస్తూ వచ్చారు. ఎందుకంటే వీళ్ళకి పదవులు ఉండాలి, ఆదాయం ఉండాలి, పనులు జరగాలి. ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ ఏ పని చేయదు. సో ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు వీటిని. ఎవరైనా ఏదైనా మనకు చెబితే ఇంట్లో కూడా మనం ఇది అలవాటు అయిపోయింది కాబట్టి అసెంబ్లీలో ఈమె హత్యల గురించి ప్రశ్నిస్తే సీఎం దాన్ని డివైడ్ చేసి ఆమె వ్యక్తిగతంగా చెప్పడం అనేది అది పబ్లిక్ అలవాటై ఉంది కాబట్టి పబ్లిక్ అది తప్పుగా అనిపించట్లేదు. కానీ నా వీడియోలు చూస్తున్న వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు, భిన్నంగా ఆలోచిస్తారు వీళ్ళు. సో భిన్నంగా ఆలోచించేవాడే ఒక అంటే రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు, కరెంటు కనిపెట్టిన సైంటిస్టులు కానీ స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన వాళ్ళు అందరూ కూడా భిన్నంగా ఆలోచించే వాళ్ళు చరిత్రలో ఉన్నారు. అందరిలాగా ఆలోచించే వాళ్ళు కొట్టుకుపోయారు. ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయండి. వీళ్ళు కూడా ప్రతిపక్షాలు దీన్ని పట్టుబట్టకుండా హైదరాబాదులో గుంతలు బాగా పడ్డాయి. ట్రాఫిక్లో మధ్యలో గుంతలు ఉంటాయి. గుంతలు పూడ్చడానికి హైదరాబాద్ కాదు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎమర్జెన్సీ ఒక టీం ఉండాలి. ఎక్కడ గుంతుంటే అక్కడ దాన్ని వాళ్ళు అంటే మనం వేయడానికి రాదు ఇప్పుడు, ఎందుకంటే ట్రాఫిక్ ఆపాలి. సో ప్రభుత్వమే ఆ పని చేయగలుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులు ఇవి చేయలేరు. ఒక గుంత వల్ల ఒక అమ్మాయి ఎగిరి పడితే వెంటనే బస్సు పైనుంచి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటివి కొన్ని వందల ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు, మరి ఎన్నో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. అయితే ఇప్పుడు దీని మీద వీళ్ళు అడగాలి, కానీ ప్రతిపక్షాలు కూడా దొందే, వీళ్ళు అడగరు. పోనీ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఒక్క వార్త రాదు. మరి వీళ్ళు ఇవ్వట్లేదా, వాళ్ళు అడగట్లేదో తెలియట్లేదు. కిషన్ రెడ్డిది ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, అది ఒకటి వచ్చింది. ఆయన ఏమన్నాడు, ఎవరికైనా రైతు బంధు రాకపోతే నాకు అడగండి, మేము దాని మీద పోరాటం చేస్తామని చెప్పారు. అయితే ఇలాంటి టైంపాస్ చేయడం ఎవరు అయినా మనం క్షమించవద్దు. సో మంచి మనుషుల రక్షణ సంఘం అని మనం ఒక సంస్థ పెడుతున్నాం.
మీరు మంచివాళ్ళైతే మీకు ఏ సమస్య ప్రపంచంలో ఉన్నా మన టీం మీకు వెన్నంటి ఉంటుంది, దాన్ని పరిష్కరించే దిశగా తీవ్రమైన కృషి చేస్తుంది. సో చెడ్డవాళ్ళను దూరం పెట్టండి. సో వీళ్ళిద్దరూ దొందే ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం సహకరించకూడదు. టైంపాస్ చేయడమే వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా హైదరాబాద్లో ఎంత ఘోరంగా ఉంది తెలుసా? ఎన్నెన్నో చోట్ల ప్రమాదభరితంగా ఉంటాయి. మరి వాటిని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? న్యాయ వ్యవస్థ. ఒక మర్డర్ అయినా ఒక ఏదైనా నేరం జరిగితే ఏండ్లు పడుతుందండి. ఎవరిది ఫెయిల్యూర్ అది? నంబర్ ఆఫ్ జడ్జెస్ను పెట్టకపోవడం ఎవరి ఫెయిల్యూరు? దాని మీద ప్రతిపక్షాలు అడగవు, అధికార పార్టీ చెప్పదు. ఎందుకంటే వాళ్ళు దాని మీద చర్య చేపట్టలేదు, వీళ్ళు చేపట్టలేదు. కానీ ఇక్కడ బీజేపీకి ఆస్కారం ఉంది, కానీ వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళకి ఐడియా రాదు. మహిళలు అంటే ఇది టక్కున ఎగిరిపోయింది ఎక్కడికో. అయితే ఇది సెకండ్ పేజ్ వచ్చేసింది. తెలంగాణ రైతులకు రుణమాఫీ శుభాకాంక్షలు. మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్దాం. ఫస్ట్ పేజ్ కాకముందే వెళ్ళిపోయింది. అయితే థర్డ్ పేజ్ ఏమైతే ఒక్కొక్కటి చూద్దాం. ఇది టచ్ స్క్రీన్ కాదు, సో మనకు కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. 1 సెకండ్. ఎస్, కిందికి ఓతాలేదు, చాలా అలవాటు తప్పింది నాకు, మిస్ఫైర్. ఇక్కడ కొత్త గవర్నర్ వచ్చాడు తెలంగాణకి. రాజ్భవన్లో సంతకం చేస్తున్న జిష్ణుదేవ్ వర్మ. ఇన్ని రోజుల తర్వాత చేశారు. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? గవర్నర్ ఎందుకు ఆమె రిజైన్ చేసి ఎన్ని రోజులు అయింది? ఎంత గ్యాప్ ఉన్నో చూడండి. ఇప్పుడు కొత్త గవర్నర్ పెడుతున్నారు. అసలు గవర్నర్ ఎంత ఇంపార్టెంట్. నేను కొన్ని సమస్యల మీద గవర్నర్కి రాస్తే, ముఖ్యంగా ట్రాఫిక్ పైన నేను రాశాను, బాగా రియాక్ట్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రజలకు సో ఒకప్పుడు యథా ప్రజ కాదు ఇప్పుడు ఏంటంటే యథా ప్రజ తదా రాజా. ఒకప్పుడు ఎలా ఉండేది? యథా రాజా తదా ప్రజ. రాజు ముస్లిం అయితే ప్రజలంతా ముస్లింగానే యాక్టింగ్ చేసేవాళ్ళు, నేను ముస్లింనే, నేను అని. పోనీ రాజు ఎలాంటి ఇది ఉంటే కూడా వీళ్ళు కూడా అలాంటిదే చేసేవాళ్ళు అనమాట. ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా. ఉదాహరణకి ప్రజలు ఎక్కువ పంచగడితే వైఎస్ఆర్ ఏం చేస్తాడు? పంచగట్టి పాదయాత్ర చేస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు పంచలు కట్టేవాళ్ళు కదా. సో పబ్లిక్ ఎక్కువ హిందూస్ని అట్రాక్ట్ చేయాలంటే బొట్టు పెట్టాలి, ముస్లింని అట్రాక్ట్ చేయాలంటే టోప్ పెట్టాలి, ఇలాంటివి మరి చేస్తూ ఉంటాయి, గిమ్మికులు చేస్తారు. కానీ ప్రజలు మీరు వీటికి మోసపోకూడదు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు చూడండి. అయితే ఫ్రెండ్స్, మరి ఈయనకు యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ ఏబీపీ అంటే ఇష్టం, కానీ తను సేమ్ అవ్వాలని చెప్పి ఇందులో దూకేశాడు. ఇందులో కాంగ్రెస్లో దూకాడు. కాంగ్రెస్లో అయితే తప్ప ఆయన సేమ్ కాలేడు. బీజేపీ వాళ్ళు మాట ఇవ్వలేదు. ఫస్ట్ బీజేపీలో ట్రై చేశాడు. అలాగే మరి ఆమె హోమ్ మినిస్టర్గా ఆమెకు ఛాన్స్ ఇస్తామని టీఆర్ఎస్ మరి కేసీఆర్ చెప్పినట్టుండు. ఆమె అందులోకి వెళ్ళి బార్గెన్ చేసి ఈ అసదుద్దీన్ని మధ్యలో పెట్టి బేరసారాలు చేసి అందులో దూకింది. సో దాదాపు వీళ్ళంతా ఒకటే. ఇంకా మరి ఈ బీజేపీ వాళ్ళు చాలామంది, కొంతమంది వీళ్ళు కూడా అందులో దుంకిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఒరిజినల్ బీజేపీ కాదు, అవకాశవాదులు వాళ్ళు. కానీ మొన్న బీజేపీ గెలవడం లేదు అని తెలిసి కూడా చాలామందికి తెలిసింది, కానీ వాళ్ళు అందులో ఉండిపోయారు. సో వీళ్ళు ఏది ఆశించరు. చూడండి, ఇక కష్టమైన ఖనీలైన బీజేపీ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఒకసారి చూడండి, అయితే గవర్నర్ ఇప్పుడు పెట్టడమా? ఇంత ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? అసలు ఒక పదవి ఇంత ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మరి గవర్నర్ ఆలస్యం చేసింది బీజేపీ వాళ్ళు, కేంద్రం బీజేపీ వాళ్ళు ఎందుకు లేట్ చేశారని ప్రజలకు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే వీళ్ళ లోపల చాలా ఉంటాయి, మరి ఎవరిని పెట్టాలి, ఎవరు పెట్టాలి, తర్జుమా. సో దానికి అంత టైం ఎందుకు పడుతుంది? ఎన్ని రోజులు ఖాళీగా పెట్టకూడదు, ఎందుకంటే గవర్నర్ పోస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనం అడిగి తీరాలి. బీజేపీ కార్యకర్తలు కూడా ఇట్లాంటి విషయాలు కేంద్రానికి ఉత్తరాలు రాస్తూ ఉండాలి. మనం కామన్ పబ్లిక్ కూడా రాయాలి, ఎందుకంటే కామన్ పబ్లిక్ అందరికీ పీఎం వాళ్లే. గవర్నర్ లేకపోతే ప్రతిపక్షాలు అందరు ఇబ్బంది పడతారు. అన్ని పార్టీల కార్యకర్తలకి రైట్ ఉంటుంది,
అట్లాగే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కానీ ఒక 5-6 మున్సిపల్ మంత్రి కూడా లేరంట. వీళ్ళందరినీ పెట్టట్లేదు వీళ్ళు. అందరూ డిమాండ్ చేయాలి ఇప్పుడు. హమాస్ అగ్రనేత హనియా హత్య. సో వాళ్ళు 5 మందిని వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళను బందీలను చంపేసిన వార్త ఇజ్రాయెల్ను గడగడలాడించింది. వాళ్ళంతా దాన్ని గడగడలాడలేదు, తప్పు. వాళ్ళు రగిలిపోయారు, పబ్లిక్ రగిలిపోయారు. ఇప్పుడు నేతన్యాహు కూడా ఈయనని చంపుతా అన్నాడు. మెయిన్ హమాస్ నాయకుడు ఎక్కడో ఉంటాడు, గాజాలో ఉండడు. అయితే ఎక్కడో ఉండి వాళ్ళకి పెద్ద ఎత్తున ఫండింగ్ రావడం కానీ వాళ్ళ ఉగ్రవాదుల వైపు నడపడంలో అన్ని దేశాలను యొక్క సపోర్ట్ తీసుకోవడంలో మరి ఈయన ఉంటాడు. అయితే ఈయనను చాలా వెకిలి నవ్వు నవ్వాడు, నన్ను చంపుతారా అని. అయితే మరి ఇజ్రాయిల్ యొక్క వీళ్ళ ఒక టీం ఉంటుంది, దాని పేరు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే తమ శత్రువులను 1978 నుంచి మొదలుపెట్టారు. ప్రపంచంలో ఏ మూలన దాక్కున్నా వెళ్ళి చంపేసి వస్తారు. సో మన దగ్గర రా ఎట్లా ఉందో వాళ్ళకి అలా ఉంది. మన రాకి కూడా సహాయం చేసింది ఎవరు అంటే ఇజ్రాయెల్. వాళ్ళు చేయడం వల్ల మనం కూడా మన శత్రువులు ఖలిస్తాన్ అంటే భారతదేశాన్ని ఖలిస్తాన్ దేశంగా కూడా సెపరేట్గా విడదీయాలి అన్న వాళ్ళ కుట్రలు కుతంత్రాలను కూడా ఛేదించి వాళ్ళను ఎక్కడికక్కడ మరి లేకుండా చేయగలుగుతున్నది అనిపిస్తుంది. అయితే మరి ఎంతవరకు నిజమో తెలియదు. బట్ రా ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ప్రపంచంలో భారతదేశ శత్రువులు ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా వాళ్ళని అంతం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. వెరీ వెరీ పవర్ఫుల్ అయిపోయింది ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో. సో మోడీ ఫుల్ పవర్స్ ఇచ్చారు. మీరు అనుకోవచ్చు, అరే మా అన్న ఎస్ఐ ఉన్నాడు, లేకపోతే మా అన్న ఏసీపీ డీసీపీ. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చేతగాని ప్రభుత్వాలు ఉన్నాయనుకో, నీ సొంత అన్నయ్యనే నీ పైన కేసు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మరి ఆయన డీసీపీ కానీ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేసి చెడు కూడా ఆడుకుంటారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు నీతి నిజాయితీకి నిలబడే వాళ్ళు మనకు కావాలి. హార్డ్ వర్క్ ఉండాలి, డేరింగ్ ఉండాలి. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకునే శక్తి ఎవరికి ఉందో మీరు పరిశోధించి ఓటేయాలి. కానీ మన పబ్లిక్ అంత తీరిక లేదు. ఇప్పుడు హమాస్ 2 దేశాల మరింత పెరగనున్న ఉద్రిక్తత ఇప్పుడు ఇంకా పెరుగుతుంది అంటున్నారు. పశ్చిమాసియా మరింత ఉద్రిక్తతకి అంచున చేరింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా 62ను ఇజ్రాయెల్ అంతమొందించింది. లెబనాన్ రాజధాని బెరూట్లో హెజ్బుల్లా ఉగ్రవాద కమాండర్ షాద్ షుక్రియే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపిన కొన్ని గంటలు ఇంతకుముందు కూడా ఒక అతని ఎవరంతము లెబనాన్ రాజధాని బెరూట్లో హెజ్బుల్లా ఉగ్రవాద కమాండర్. హెజ్బుల్లా ఇది లెబనాన్లో ఉంటుంది. అది ఇంతకుముందు అది క్రిస్టియన్ దేశం, ఇది ముస్లిం దేశం అయిపోయింది. అయితే ఆ కమాండర్ హెజ్బుల్లా కమాండర్ను మెయిన్ టాప్లను చంపేయడం వీళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చంపేస్తే ఇంకా ఆ సంస్థ స్పీడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ ముఖ్య నాయకులే ఈ సంస్థకు బలంగా పెంచి పోషిస్తుంటారు. సో కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ చేసింది దాడులు ఎవరిపైన, బీరూట్ అనే హెజ్బుల్లా కమాండర్, కానీ అది సక్సెస్ కాలేదు. అయితే వెంటనే మళ్ళీ ఈ దాడి చేశారు. ఇలా ఎక్కడ చేశారు? మిసైల్ తీసుకెళ్ళి వేశారు. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మొసాద్ ఏమంటారు, వీళ్ళు వెళ్ళి చంపలేదు, రహస్యంగా రిస్క్ చేసి చంపుతూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచే మిసైల్ వేసి ఎంత చూడండి, వాళ్ళు ఎంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిసైల్ గైడ్ చేసి ఆ మిసైల్ పడ్డట్టు చేశారు. అయితే ఫ్రెండ్స్, మరి హిజ్బుల్లా కమాండరు ఈయనను హత్య చేశారు ఇజ్రాయెల్ ముసాద్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళ శత్రువులు దాగున్నా వాళ్ళు వెళ్ళి చంపుతుంటారు. ఇజ్రాయెల్ ఇంత తెలివైన వాళ్ళు, అంత తెలివైన వాళ్ళు క్రిస్టియన్స్ చెప్పుకుంటుంటారు. మరి ఇజ్రాయెల్ అంటే యూదులు, ముఖ్యంగా యూదులు ఎంతమందిని హిట్లర్ ఊచకొత కోసిండు. 60 లక్షల మందిని కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేసేసి గ్యాస్ చాంబర్లో చంపేశారు. తర్వాత ప్రపంచంలో శాసిస్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి ఇన్నోవేషన్లో వాళ్ళే ఉంటారు. అలాంటి మరి సంపద సృష్టించడంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహిస్తారు. ఇజ్రాయెల్ వ్యవసాయం కూడా చాలా అద్భుతంగా పంటలు పండిస్తారు, అక్కడ వాటర్ ఉండదు. కానీ సో వీళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తుంటారు.
అయినా సరే వీళ్ళకి వాళ్ళకి సెట్ కాలేదు. యాసిన్ అరాఫత్ ఉన్నప్పుడు ఒక సెటిల్మెంట్కి వచ్చారు, కానీ వాళ్ళది అరాఫత్ను ఇక్కడ విషం పెట్టి ఈయన చంపేశారు, అక్కడ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ని అక్కడ వాళ్ళు చంపేశారు, రైట్ వింగ్ కమాండ్ వాళ్ళు. అయితే మిస్సైల్తో మేము మిమ్మల్ని చంపుతామని చెప్పారు ఇజ్రాయెల్ వాళ్ళు హెచ్చరించేసరికి, మమ్మల్ని చంపుతావా అని వెకిలి నవ్వాడు అనమాట ఈయన. కానీ కరెక్ట్గా వన్డేలో వేయడం అనేది అసలు ఊహించలేదు. మిస్సైల్ ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి వేశారు, కరెక్ట్గా ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇరాన్కి వచ్చాడు. అది కూడా ఆయన ఎప్పుడు యెమెన్లో అక్కడక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. సో ఇరాన్లోకి వచ్చారు, టార్గెట్ చేశారు, లేపేశారు. మిసైల్ వెళ్ళి పడింది కరెక్ట్గా. వాళ్ళు ఎంత కరెక్ట్గా గురి చూసి కొట్టారు చూడండి. మిసైల్ అనేది ఎన్ని వేల కిలోమీటర్ల ట్రావెల్ చేసి వెళ్ళింది అది. అని అనుమతి చేయడాన్ని హమాస్తో పాటు పాలస్తీనా, లెబనాను, యెమెన్, రష్యా, ఖతార్. ఈ రష్యా ఎప్పుడు చూసినా ఆ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది రష్యా. రష్యా అంటే మనకు చాలా ఇష్టం, రాను కాపాడింది కరెక్టే. కానీ రష్యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పుతిన్ను మరి మోడీ కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకూడదు అంటే ఎవరి లక్ష్యం వాళ్ళకు ఉంటుంది. అమెరికాకి చెక్ చేయాలంటే అమెరికా ఉగ్రవాదులని పడ్డది కదా, రష్యా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ దేశంలో ఉగ్రవాదులను మాత్రం చీల్చి చెండాడుతుంది. అక్కడ బాంబులు పెట్టుకున్న వాళ్ళు పట్టుబడితే ఎలా పెట్టింది వాళ్ళను, ఇలా చేతులు పెట్టుకు ఇలా ఉండాలి, వాడు ఇట్లాగే ఉండాలి, ఇలా కూడా ఉండడానికి వీల్లేదు. ఎంత దారుణంగా వాళ్ళని ఇక్కడ కొట్టారు. ఇవన్నీ కన్ను గుడ్డు పోయినాయి. వాళ్ళు అసలు భయంకరంగా చిత్రహింస చేసినట్టు చూస్తే అర్థమవుతుంది. అదే మన దగ్గర అయితే మానవ హక్కుల వాళ్ళు ఉక్తొస్తారు, పోలీసులను సస్పెండ్ చేపిస్తారు, కేసు పెట్టిపిస్తారు, సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేద్దామంటది. సామాన్యులను చచ్చిపోతే రియాక్ట్ అవ్వని వీళ్ళు మానవ హక్కులలో ఉగ్రవాదులకు ఏ చిన్న ఇబ్బంది కదా కలగకూడదు. ఉగ్రవాదుల రక్షణ, వాళ్ళు మానవ హక్కులు అనకంటే కూడా ఉగ్రవాదుల హక్కుల సంఘం అని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకేంటి, మహిళలు అంటే సీఎంకు గౌరవమే లేదు. ఇక్కడ మహిళా టాపిక్ అవసరం లేదు. అక్కలు అన్నారు, వీళ్ళని అక్క అక్క అనేవాడు కాబట్టి అన్నాడు. సరే, ఇప్పుడు ఒక దళితుల పైన ఏసీబీ రైడ్ చేసింది అనుకో, దళితుల మీద దాడి అంటారు. ఎవరు నాయన అవినీతి అధికారి మీద దాడి చేస్తే అందరూ సహకరించాలి. అప్పట్లో ఒక బీసీ వికారాబాద్ జాయింట్ కలెక్టర్ పైన ఏమో దాడి జరిగింది, అవినీతి వాళ్ళు దాడి చేస్తే ఇది బీసీల పైన దాడి అని ఆర్ కృష్ణ బయటకు వచ్చేసి లొల్లి చేశారు. అసలు మళ్ళీ వీళ్ళు చేయలేదంటే వాళ్ళు చేస్తే చెప్పండి. ఎవరన్నా అంటే రెడ్డిలు కానీ కోమటోళ్ళు కానీ ఇంకా వేరే ఇతర ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కూడా అవినీతి చేస్తే పలానా అవినీతి అధికారి ఉన్నాడు రైట్, అప్పుడు తెలుస్తుంది మరి. అయితే 3 నెలల్లో క్రమబద్ధీకరణ LRS మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వము. సో 3 నెలలు. అయితే ఇక్కడ ఇంకొక న్యూస్ ఉంది. చిన్నారిపై అత్యాచారం, నిందితుడికి ఉరేసరి. సో ఎప్పుడు జరిగింది ఇది? 2017 నాటి ఘటన. ఎక్కడ? నార్సింగి. ఎక్కడే. సో నార్సింగిలో ఒక చిన్న పాపను వాడు కిడ్నాప్ చేసి రేప్ చేసి ఆమె 2 సార్లు చేశాడంట. చిన్న పాప అంటే ఎంత దారుణం అంటే, ఆమె అపస్మార స్థితికి వెళ్తే కూడా మళ్ళీ వాడు అంటే వెళ్ళి ఉన్నప్పుడు మళ్ళీ ఎవరికైనా చెబుతుందని మళ్ళీ బండరాయితో నెత్తి వలగొట్టాడు అంటాడు. మళ్ళీ ఈ మహానుభావుడు యూజ్లెస్ వాడు ఏం చేసి ఉన్నాడు? అదే వీడు మధ్యప్రదేశ్ వాడు, ఎక్కడ వాడు కాదు. అయితే సరే ఎక్కడ వాడైనా కావచ్చు, కానీ అయితే వీడు నైబర్ పక్కవాడు. ఎంత చిన్నారి వయస్సు ఇందులో ఇవ్వలేదు, ఇది 11th పేజీలో వస్తుంది. చూద్దాం, ఇట్లా కొడితే వస్తుందా రాదా. ఇది ఒక లింక్ ఇచ్చారు వీళ్ళు. సో అయితే ఇక్కడ విచిత్రంగా అంటే ఏం చెప్పారంటే, ఏదైతే కింది కోర్టు ఇచ్చిందో తీర్పు అంటే వాడికి ఊరేశారు. సాధారణంగా చాలా కోర్టులంట హైకోర్టులో వాటిని యావజ్జీవ శిక్షగా మార్చడం చేస్తారంట, అంటే శిక్షను తగ్గిస్తూ ఉంటారు. ఈ యొక్క పర్టికులర్ విషయంలో మాత్రము శిక్షను కఠినంగా అట్లాగే శిక్ష అంటే ఉరిశిక్ష వేస్తే ఉరిశిక్షను ఉంచారు. ఎందుకంటే ఇది చాలా రేరెస్ట్ కేసు. పసి పిల్లల్ని అంటే దైవం స్వరూపం అంటాం మనం. మరి ఇట్లాంటి దొంగన కొడుకులను కూడా నెత్తి వల్ల కొట్టి చంపడమే కరెక్ట్ అని నేను అంటాను.
వీలైతే మనం సౌదీ చట్టాలన్నా తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యం ఉండని, కానీ చట్టాలు అక్కడే ఉండాలి. అప్పుడే నేరాలు చేయడానికి భయపడిపోతారు. అరే దెబ్బకు దెబ్బనే కరెక్ట్ కదా, ఉరి కూడా ఎలా సరి అవుతుంది? వాడు ఎలాగా నెత్తి పగలు కొట్టాడు, ఆ పాపను రేప్ చేసినట్టు వీడు రేప్ చేయడం కుదరదు, చేస్తే వాడిది ఇంకా కట్ చేయడమో ఇంకేదో చేయాలి. సో ఏ నేరం చేస్తే అదే చేసినప్పుడు ఆ నేరస్తుడికి అది గుర్తుకొస్తుంది, ఓహో నేను ఈ పని చేస్తున్నాను, సో రేపు నన్ను కూడా పట్టుకొని ఇలాగే చేస్తారనే ఆలోచన వస్తే వాడు నేరం ఆగిపోతుంది. అందుకే సౌదీలో చాలా నేరాలు తగ్గుతాయి, అంటే చాలా తక్కువ ఉంటాయి. అక్కడ కూడా మిస్టేక్లో చంపే వాళ్ళు ఉంటారు అనుకోండి, కానీ ఇక్కడ చూద్దాం. ఇంకా వయస్సు చాలా చిన్నారే అంటే చాక్లెట్ కాసిపడి చిన్నారంటే 5 6 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ మరి ఏజ్ కనబడట్లేదు మనకి. తలపై సిమెంట్ ఫస్టే ఇస్తారు, ఇస్తే చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్ళాడు పొదల్లోకి. అయితే ఇన్ని ఏండ్లు ఎందుకు పట్టాలి? ఒక వారం, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు సరిపోదా? అసెంబ్లీ టైంపాస్కి ఉందా? పార్లమెంటులో అసెంబ్లీలో భయంకరమైన శిక్షలు పడే చట్టాలు తెస్తే నేరస్తులు మారిపోయారు, మారిపోలేదా ఇవి మనకు అనవసరమండి. శిక్ష కఠినంగా ఉంటే నేరాలు తగ్గుతాయి. అంతేగాని అడ్డమైన కాకమ్మ కబుర్లు చెప్పి నేరస్తులను తప్పించే ప్రయత్నం చేసేవాడు మహామహా పాపి. యమలోకాల్లో మాత్రం వానికి ఆయిల్లో వేసి వాడిని మసలు పెడతాడు, సలసల మసలలో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఇంకా కొంత మతాలు ఏమంటారంటే మా దేవుడిని నమ్ముకుంటే మీకు ఏ పాపం ఉండదు అంటారు. వాళ్ళు భయంకరమైన భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నిజంగా మీ దేవుడిని నమ్మితే శిక్షలే ఉండవు, పాపాలన్నీ తీసేస్తాడు అనుకో, మీకు ఒక చిన్న రోగం రావద్దు, యాక్సిడెంట్లు కావద్దు, ఎలాంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. పాపాలు లేకపోతే ఇంకా సమస్యలే ఉండవు. వాడిని ఏ పాము గరవదు, యాక్సిడెంట్ కాదు, కాలు ఎరగదు, ముసలోడు కాడు, చచ్చిపోడు. ఒకవేళ చచ్చిపోయినా స్మూత్గా హాయిగా వెళ్ళిపోతాడు, ఎలాంటి సఫరింగ్ ఉండదన్నమాట. అలా లేదంటే మీ దేవుడు మీ పాపాలను క్షమించడం లేదు. ఇది చూద్దాం. ఓకే, సో ఈ డిలే వల్లనే నేరస్తులు పెట్టరిగిపోతున్నారు. అయితే ఏ ఒక్కరు అంటే ప్రజలు కూడా ఒక్కడైనా ఎమ్మెల్యేలను ఎంపీలను ఒక బోర్డు పట్టుకొని ఇలాంటి శిక్షలు మాకు కావాలని ఏదైనా జరిగినప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయమని ఎంటబెడతారు తప్ప వీళ్ళకి ఇలాంటి శిక్షలు ఉండాలి, ఒక చట్టం ఇలాంటిది రావాలని మీ ఎమ్మెల్యేని మీరు ఎంటబడవచ్చు, ఫోన్ చేయొచ్చు. కానీ మీరు ఏం చేస్తారు? మీ సొంత పనులు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. ఇలాంటి విషయాలు నాకెందుకు, నేను ఒక్కనే కాదు కదా అంటాడు. బాధలో అంటారు, తర్వాత వీళ్ళకి ఉండదు. అయితే వీడు గర్వంతో విర్రవీగిపోతే మిసైల్తో వేసేసారు. సో ఇజ్రాయెల్ టెక్నాలజీ చాలా గొప్పది, టెక్నాలజీలో ముందుంది. వాళ్ళు నిరంతరం శ్రమిస్తుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళ అంటూ కష్టపడి. మరి వీళ్ళు పాపం ఆడవాళ్లను ముస్లింలలో బుర్కలేసి వాళ్ళని ఏ పని చేయనివ్వట్లేదు, బయటికి రానివ్వరు. మరి వీళ్ళు హమాస్ వాళ్ళు కానీ గాజా వాళ్ళకి ఎంతో బ్రిలియన్స్ ఉంటుంది, వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. కానీ వాళ్ళని బయటికి పంపరు, స్కూళ్ళకు పంపరు, వాళ్ళు ఒంటరిగా వెళ్ళకూడదు. ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్ వల్ల ఆడవాళ్ళని ఎదగకుండా చేస్తున్నారు. మరి కమ్యూనిస్టు దేశాలు ఏం చేయాలి? కమ్యూనిస్టు పార్టీలు ముఖ్యంగా వాళ్ళతోనే కలిసిపోతాయి. ఆడవాళ్ళ హక్కులను హరించే వాళ్ళకే వీళ్ళు బాసటగా నిలవడం అనేది సిగ్గుచేటు కమ్యూనిస్టులదైతే నిజంగా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్త్రీల హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. స్త్రీలు ఎన్నో చోట్ల స్త్రీ హక్కులు ఉల్లంఘన జరిగితే వాళ్ళు ముందుంటారు. అసలు వరకట్నాల మీద వాళ్ళే ముందు పోరాటం చేస్తారు, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. కానీ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్త్రీ హక్కులను హరించే వాళ్ళకి సపోర్ట్ చేయడమే విరుద్ధం. అదే అట్లా నాకు మరి క్రిస్టియన్స్ కూడా ఆడవాళ్ళ హక్కులను భావిస్తారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఈ వర్గంతో అంటే ముస్లిం వర్గంతో చేయి కలుపుతున్నారు. ముస్లింలు అంటే నాకు కూడా ఇష్టమే, వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ అందులో కూడా మంచి వాళ్ళకి చోటు ఉండదు. మీరు అంటే మసీదులో కానీ వాళ్ళ సభలలో ఎవరైతే హిందువులను బాగా రెచ్చగొడతారో, ఎవరైతే వాళ్ళని ఉగ్రవాదం వైపు నడిపిస్తారో అలాంటి భావాలు ఉన్న వాడికి మైక్ ఇస్తారు. అందులో ఉన్న మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. సో పాపం వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు. వాడంటే ఉగ్రవాది, వాళ్ళు అలాంటి వాళ్ళు, కానీ మేమంతా కాదు అంటుంటారు. కానీ ఆ స్పీచ్లే
దేశమంతా ప్రపంచమంతటా వెళ్తున్నాయి మిత్రులారా. సో హమాస్ అగ్రనేత, ఇది మళ్ళీ మళ్ళీ కిందికి వెళ్తుంది, ఇలాంటి ఇది టచ్ స్క్రీన్ తీసుకురావాలి మనం త్వరలో. దానికి మేము పెద్దది తీసుకొచ్చేసాము ఇది. సో ఇది మధ్యలో పెట్టేస్తాను. మరి క్రమబద్ధీకరణ అనేది లేఅవుట్లు ప్లాట్ల మనం ఇప్పుడే క్రమబద్ధీకరణ చేస్తున్నారు ముందు అప్లై చేసిన వాళ్ళకి. మరి అయితే ఫ్రెండ్స్, ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పనికొస్తుంది. లేకపోతే మనకు కిమ్ జాన్ లాంటి వాడు ఒక డిక్టేటర్ వచ్చి అప్పుడు వాడు జీన్స్ వేస్తే కాళ్ళు నరికేస్తాడు, బైబిల్ చదివితే చంపేస్తాడు. ఇంకా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్, మ్యూజిక్ వింటే కూడా సౌత్ కొరియా మ్యూజిక్ విన్నా, సినిమాలు చూసినా చంపేస్తారు. అలాంటి నాయకుడు వస్తే తప్ప మనం సెట్ కామనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి బద్ధకం. అబ్బా ఏమేస్తా, అందరు దొంగలే, నేను ఎందుకు ఓటేయాలి అంటాడు వీడు. నాకేమిస్తావు, నేను ఓటేయాలంటే అంటాడు వాడు. ఇటు తింటాడు అటు తింటాడు, వీనికి నిజాయితీ లేదు, ఏమీ లేనప్పుడు మరి నాయకులు ఎలా ఉంటారు? వాళ్ళు మిమ్మల్ని మించి వాళ్ళు కూడా నిన్ను కనిపెడతా ఉంటారు నువ్వు ఎట్లాంటివాడివి అనేది. సో ప్రజలు దొంగలు ఉంటే పాలకులు దొంగలు అవుతున్నారు. కాబట్టి ప్రజలు దొంగలు కాకుండా మీరు చూడండి, మీరు ఆలోచించి ఓటేయాలి. ఇప్పుడు జరగండి పోలీసు అన్న సైకిల్ వేసేసుకొచ్చేస్తున్నాడు, పోలీసులకు సైకిల్ ఇచ్చేది అందరు జరగండి. అసలు సైకిల్ ఎక్కడానికి నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. సో అందరూ బైక్లు అలవాటు అయిపోయారు. ఇంత పిల్లాడు బైక్ వేసుకొని పోతున్నాడు, ఇంకా కార్ల మాట పక్కకు పెట్టండి. అలాంటిది సైకిల్ ఎట్లా ఎక్కడమో తొక్కడుతూ వాళ్ళు అంటే సైకిల్ స్లోగా వెళ్తుంది కదా, గలీల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తుంది. మరి వీడు స్పీడ్గా గల్లీ నుంచి వెళ్ళిపోతే పబ్లిక్ చెప్పలేరు ఏమైనా సమస్యలు ఉంటే. ఇంకేంటి, సో ఇలాంటి వాళ్ళను మరి శిక్షలు భయంకరంగా ఉండాలి. కోర్టు ఎంత 2017లో నేరం జరిగితే ఇప్పుడు హైకోర్టులో వేస్తున్నారు, మళ్ళీ వీడు సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇలాంటి దొంగనా కొడుకులకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లాయర్లు పేరు వస్తుందని కూడా ముందుకు వస్తారు తెలుసా. వీటికి పెద్ద డబ్బులు లేకపోయినా వీని తరఫు నుంచి ఎవరు వస్తారు, పెద్ద పెద్ద లాయర్లు పేరు వస్తుందని వచ్చేస్తుంటారు దొంగనా కొడుకులు. అది లాయరు మరి ఇది తప్పు కదా అంటే అలా రక్షించడం మా హక్కుగా ఇస్తుంది ప్రభుత్వం. సో ఎవరైతే బాగా అబద్ధాలు చెప్పి తిమ్మిని బమ్మి చేయగలిగే వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇందులో నీతి ఉన్నవాళ్ళు సంపాదించలేరు. ఎందుకంటే మంచి వాళ్ళంతా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉంటారు. అన్యాయం జరిగిన వాళ్ళు, అన్యాయం చేసిన వాళ్ళకి ప్రైవేట్ లాయర్ అవసరం ఉంటుంది. ఎప్పుడో కొండొకచో ఒక అన్యాయం జరిగిన వాడు ఉండవచ్చు, అంటే అన్యాయంగా వాడిపైన నేరం ఆరోపించబడ్డవాడు ఉండవచ్చు. అయితే ఈ డిలే, విపరీతమైన డిలే వల్ల జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. విపరీతమైన డిలే ఎందుకు ఏళ్ళు ఎందుకు పడుతుంది మనం అడగమా? ఎప్పుడైనా మీరు నిలదీస్తారా? మీరు నిలదీయరు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? రాజకీయ నాయకులు అంటే పబ్లిక్లో ఏది ఎక్కువ తమను అడుగుతున్నారో ఆ విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో మాకు ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇస్తామంటారు, మాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం మీకు అని చెప్తారు. మాకు న్యాయం కావాలని మీరు ఎప్పుడు అడిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు చేపట్టట్లేదు. చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వం బాగా చేస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంకా మరి ఎన్నో చర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వాలు వాగ్దానాలు నీటిపై రాతలు అయితే ప్రభుత్వాలు నమ్మేది ఎలా? ఈనాడు ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అర్థశాస్త్రవేత్త ఆచార్యులు కార్తిక్ మురళీధరన్ విశ్లేషించాడు. ఓకే, సో వాగ్దానాలు ఇస్తారు, నోటికొచ్చిన వాగ్దానం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ ఉంటుందండి, వాళ్ళు అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది, ఈ వాగ్దానాలు వేయడానికి ఇంత డబ్బు అవసరం వస్తుంది, మీరు ఏ విధంగా ఆ డబ్బులు అడ్జస్ట్ చేస్తారనేది ఎలక్షన్ కమిషన్ అడగాలి కదా. మరి అడిగిందా? అడిగితే వీళ్ళకి ఇలా నోటికొచ్చిన వాగ్దానాలు ఇస్తారా? తర్వాత వాడు అడ్డమైన ట్యాక్సులు పెంచుతాడు, అది పెంచేదేదో పబ్లిక్ ముందే తెలియాలి, అప్పుడు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు. రాహుల్ గాంధీ ఇప్పుడు నేను ఇన్ని చేస్తున్నా అంటే ఎలా చేస్తావు, డబ్బులు ఎక్కడి నుంచి తేగలుగుతావు, ఏమేమి రేట్లు పెంచుతావు కూడా ముందే స్పష్టత ఇవ్వమని చెప్పాలి మనం. ఇంకా చూడండి, మా వాళ్ళు ఏమయ్యారని వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నా భర్త ఎక్కడున్నాడు కన్నీటితో ఇలా ప్రశ్న. నా భార్య ఏమైంది? ఓ భర్త ఆవేదన. మా పిల్లలు ఎవరికి కనిపించారా? కన్నవాళ్ళ ఆక్రోశం.
ఇలాంటి ప్లేసెస్లో అంటే ఏమైంది, ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు విరుచుకుపడ్డాయి. ఆ విరుచుకుపడడం పైన పడి కొందరు చచ్చిపోతే ఈ వర్షం కంటిన్యూగా పడడం వల్ల కింద మట్టి జారిపోతుంటుంది. సో ఇలాంటివి ముందే సెట్ చేయాల్సిన బాధ్యత మరి కేరళ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే అనిపిస్తుంది ఇది. అట్లాగే ఇట్లాంటి చోట్ల తాళ్ళు ఎక్కువ ఉంచుకోవాలి. ఎప్పుడైనా ప్రమాదం ఊహించిన ఇలాంటి ప్లేసెస్లో ఎప్పుడైనా వరదలు వస్తాయని అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు ప్రతి ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి ప్రమాదం జరిగినా తాడు విసిరి ఎవరైనా రక్షించుకోవచ్చు. వాళ్ళే సైనికుల్లాగా మారచ్చు. అలా వాళ్ళను చూడండి, సైనికులు వచ్చి తాళ్ళనేసి కాపాడుతున్నారు. అయితే ఇప్పటికి 2 రోజులు ఎంత టైం పట్టింది, సైనికులు వెళ్ళే లోపల చాలామంది చచ్చిపోయారు. అయితే ప్రధానమంత్రి ఇలాంటివి చెప్పాలి, లేకపోతే ఇంకెవరు దీనికి ఎమర్జెన్సీ కోసం పనిచేసే వాళ్ళు మంత్రిత్వ శాఖ ఉంటుంది. మీరు అన్ని తాళ్ళు రెడీగా పెట్టుకోండి, మీకు ఎక్కడ ఇబ్బందులు ఉంటే తాళ్ళతో రక్షించుకోండి అన్నారనుకోండి, వెంటనే ప్రతిపక్షం ఏమంటారు తెలుసా, మీరేం పిక్తారు, మిమ్మల్ని గవర్నమెంట్ ప్రజలు ఎందుకు అనుకున్నారు, వాళ్ళని రక్షించుకుంటే మీరేం పిక్తారని వీళ్ళు నిలదీస్తారు. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, అలాంటి సలహాలు ఇవ్వరు. కానీ ఒక సలహా కూడా అద్భుతంగా పనిచేస్తాం మిత్రులారా. ఎన్నోసార్లు వరదలు వచ్చినప్పుడు అక్కడ పబ్లిక్కి కొంచెం మనం ముందుగానే చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఈజీగా వరదల నుంచి వాళ్ళు బయటపడవచ్చు. అంటే తాళ్ళని ఎట్లా వాడాలి ఎలా అనేది కొద్దిగా అవగాహన కలిగిస్తే చాలన్నమాట. ఆడపిల్లలు కూడా తమ వాళ్ళను రక్షించుకోగలుగుతారు. కానీ దేశంలో ఎక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు వేగనాడులో ఇంతకుముందు ఎప్పుడు జరిగినట్టు నాకు గుర్తులేదు మరి. సో అలా అవుతుంది. ఇంకా ఇక్కడ ఒక జోక్ ఇచ్చారు, ఇంతమంది చచ్చిపోతున్నారు రైలు వాళ్ళ మరి సివిల్ విద్యార్థుల దుర్మరణం, ఇంకేంటి కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఇది ఎవరి ఖాతాలో వేయాలి అని యమధర్మరాజును చిత్రగుప్తుడు రాస్తున్నాడు. సో ఇది కామెడీగా ఇచ్చారు, కానీ ప్రభుత్వాల వైఫల్యం కనబడుతుంది. అట్లాగే పబ్లిక్ది కూడా ఖచ్చితంగా ఉంది వైఫల్యం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మన వార్తలు అందరికీ పంపండి. మనం అందరము యుద్ధ విధులు నేర్చుకోవాలి, ఒక బాధ్యతాయుతమైన పౌరులు కావాలి. సో తప్పు ఎవరిదైనా తప్పు అనాలి. సో మంచి పార్టీలకు మనం ఓటేయాలి, అండగా నిలబడాలి, ప్రచారం చేయాలి. సో అలా అన్నీ చేయాలంటే మనం ఖచ్చితంగా యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, యూనిటీ కూడా ఉండాలి. నాకెందుకు వాడితో నాకెందుకు అనే ఫీలింగ్లో ఉంటే వాడు నీ కష్టం ఉన్నప్పుడు వాడు రాడు. సో టీం మంచికి సహాయం చేయండి, చెడ్డ వాళ్ళని దూరం పెట్టండి. స్వార్థపరులు చెడ్డగా ఆలోచించే వాళ్ళని దూరం పెడితేనే అప్పుడు వాళ్ళ మార్పు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై హింద్. ఇట్లు మీ బోధిధర్మ.